హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీని ఈ ప్రాసెస్లో చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, పుల్కా, బగారా రైస్, జీరా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 6 to 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకోండి. ఇలా దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం ఆయిల్లో వేయడం వల్ల కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోకి మనం ఒక 2-3 సార్లు బాగా కడిగిన మటన్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 కేజీలు మటన్ తీసుకొని ఉన్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి మూత తీసి. ఇలా కిందికి పైకి అడుగు పట్టకుండా బాగా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను. అక్కడ స్టార్టింగ్లో వేయలేదు, అందుకని ఇక్కడ వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఇందులోకి వెళ్ళి వాటర్ బాగా రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఉడికించుకోండి. చూడండి, ఇక్కడ వాటర్ అబ్జర్వ్ అయినవి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల మసాలా వేసుకోండి, గరం మసాలా. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పీసు ఒక 60 to 70% ఉడకాలి. ఇక్కడ నాకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ వేసుకోండి. పీస్ మునిగేంత వరకు వాటర్ పోయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 60% మటన్ ఉడికిపోయింది. అందుకే ఒక 4 విజిల్ పెట్టుకుంటే మటన్ బాగా ఉడికిపోతుంది. ఇక్కడ విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మటన్ బాగా ఉడికిపోయింది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 5 to 6 మినిట్స్ ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.